ప్రముఖ రచయిత శివశక్తి దత్త 92 వయసులో సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కీరవాణి తండ్రి తుదిశ్వాస విడిచారన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ ని కుదిపేస్తుంది. శివశక్తి దత్త మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఆయన ఎన్నో పాటలకు సాహిత్యాన్ని అందించారు. ఆయన మరెన్నో చిత్రాలకు కథలను, స్క్రీన్ ప్లేని అందించారు. మరియు ముఖ్యంగా కీరవాణి సంగీత సారథ్యంలో రాజమౌళి చిత్రాలకు ఆయన ప్రత్యేక గీతాన్ని రచించారు. ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రానికి సైతం శివశక్తి దత్త ప్రత్యేక గీతాన్ని రచించారు. మమతల తల్లి, అగ్నిస్ఖలన, మన్నెలా తింటివిరా, సాహోరే బాహుబలి, అమ్మ అవని వంటి పాటలెన్నో ఆయన రచించారు. చంద్రహాస్ అనే సినిమాకి దర్శకుడిగాను పనిచేశారు. నాగార్జున హీరోగా వచ్చిన జానకిరాముడు సినిమాకి ఆయన రచయితగా పనిచేశారు. ఇక ఆయన వేసే పెయింటింగ్స్కి అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఆయన ఇంట్లో ఉన్న చిత్రపటాల్ని చూసి అనుపమ్ ఖేర్ ఆశ్చర్యపోయారన్న సంగతి తెలిసిందే. దేవుడి చిత్రపటాల్ని ఆయన గీసిన తీరు, పెయింటింగ్ వేసిన తీరుకి అనుపమ్ ఖేర్ అవాక్కయ్యారు. శివశక్తి దత్త ఇల్లంతా తిరిగి ఇంట్లోని డిజైన్లని, దేవుళ్ళ చిత్రపటాల్ని చూసి నోరెళ్లబెట్టారు. ఇక ప్రత్యేకంగా అనుపమ్ ఖేర్కి శివశక్తి దత్త ఇచ్చిన బహుమతి కూడా అప్పట్లో వైరల్ అయింది. ఆ ఇల్లే ఓ దేవాలయంలా ఉంటుందనుకోండి. దేవుళ్ళని గీసి ఇంట్లో చిత్రపటాలను పెట్టుకున్నారు. ఆయనే స్వయంగా శివాజీ మహారాజ్ బొమ్మని కూడా వేసి ఇంట్లో పెట్టుకున్నారంటూ శివశక్తి దత్త గురించి అనుపమ్ ఖేర్ చేసిన పోస్ట్ అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. శివశక్తి దత్త మరణంతో కీరవాణి ఇంట్లో విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనతో రాజమౌళి సైతం తన షూటింగ్ కి గ్యాప్ ఇచ్చేలా ఉన్నారు. కీరవాణి, రాజమౌళి ఇలా అంతా కూడా ప్రస్తుతం SSME 29 కోసం పనిచేస్తున్నారు. శివశక్తి దత్త తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఇక ఇలాంటి సందర్భంలో షూటింగ్ ని కాస్త పక్కన పెట్టేలా కనిపిస్తోంది. ప్రస్తుతం కీరవాణికి టాలీవుడ్ ప్రముఖులంతా కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు.